అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చినంత మాత్రాన అందరికి వన్ డేలో బెయిల్ రాదు. మనం బెయిల్ పిటిషన్ మూవ్ చేసిన తర్వాత మినిమం ఒక 1 వీక్ టు 10 డేస్ టు 15 డేస్ కూడా కావచ్చు, తర్వాత బెయిల్ వస్తుంది మనకి. ఏదో సెలబ్రిటీ అని చెప్పి హడావిడి చేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి బెయిల్ తెచ్చుకున్నారు తప్ప కామన్ పీపుల్కి అయితే 1 డేలో బెయిల్ రావడం అనేది ఇంపాసిబుల్. మళ్ళీ అది ఎందుకు సెకండ్ డే మార్నింగ్ వచ్చాడంటే, బెయిల్ పిటిషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత షూరిటీస్ ఫైల్ చేసిన తర్వాత రిలీజ్ ఆర్డర్ అనేది ఒకటి ఇస్తారు. ఆ రిలీజ్ ఆర్డర్ తీసుకెళ్లి మనం జైలు దగ్గర ఎక్కడైతే ఏ పర్సన్ ని ఏ జైల్లో పెట్టారో అక్కడ ఉన్న కన్సర్న్ అథారిటీకి ఆ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ రిలీజ్ ఆర్డర్ చూసుకుని ఆ పర్సన్ ని బయటికి పంపిస్తారు, రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ ఈ రిలీజ్ ఆర్డర్ అనేది 7 o'clock లోపలే ఇచ్చేసేయాలి మనం ఆ కన్సర్న్ జైలు దగ్గర. సో 7 లోపల ఇవ్వలేకపోయారు కాబట్టి, ఎందుకంటే బెయిల్ మోషన్ మూవ్ చేసి ఆర్డర్ వచ్చి షూరిటీస్ పెట్టేసరికి డే అయిపోయి ఉంటుంది. 7 o'clock అయిపోయింది. రిలీజ్ ఆర్డర్ తీసుకుని వాళ్ళు జైలు దగ్గరికి వెళ్లేసరికి 7 అయిపోయింది. సో అందుకని చెప్పి ఆ నైట్ అంతా ఆయన ఉండాల్సి వచ్చింది. మళ్ళీ ఆ ఆర్డర్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock కి మళ్ళీ ఆ రిలీజ్ ఆర్డర్స్ అన్ని చూసుకుని ఎర్లీ మార్నింగ్ రిలీజ్ చేస్తారు. ఇది ప్రాసెస్. సో అల్లు అర్జున్ కి 1 డేలో బెయిల్ వచ్చింది అని చెప్పి అందరికి రాదు. ఇట్ విల్ టేక్ మినిమం 10 days. ఇంకా ఎక్కువే అవుతుంది, తక్కువ కాదు. ఎస్.